బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని గాజుల రామారంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఒక్కసారిగా పెద్దగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ అపార్ట్మెంట్ల వాసులు స్థానికులు రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాల నుంచి వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లోని గాజుల రామారంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఒక్కసారిగా పెద్దగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలికిపడ్డ జనం భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాల నుంచి వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు. Just 10 seconds. మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకా లాగా సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది ఇలా. అప్పుడు అక్కడ క్లాస్లో కూర్చున్నాను. మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకా లాగా సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది ఇలా. తిప్పొద్దు, సెలవెందుకు అడుగుదామని. జస్ట్ 10 సెకండ్. హైదరాబాద్లోని గాజుల రామారంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఒక్కసారిగా పెద్దగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలికిపడ్డ జనం భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు స్థానికులు రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాల నుంచి వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లోని గాజుల రామారంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఒక్కసారిగా పెద్దగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలికిపడ్డ జనం భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాల నుంచి వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లోని గాజుల రామారంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి భూమి కంపించినట్లుగా అనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, అసలు అది భూకంపమా లేదంటే ఏదైనా నిజంగానే ఏదైనా పేలడం వల్ల వచ్చిన శబ్దం వల్ల భూమి కంపించిందా? అసలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దానికి సంబంధించి? ఓకే, హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి గాజుల రామన్ మెటకాన్గూడలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఉదయం 10 గంటల సమయంలో 2-3 సెకండ్ల పాటు భూకంపం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న స్కూల్ అంటే శబ్దం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక భయాభరంతో గురి కావడం. ఇక్కడ స్కూల్లో ఉన్న విద్యార్థులు కానీ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పక్కన ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లలు కానీ ఎవరైతే నేమైందో అందరూ కూడా భయాభరంతో గురై ఒక్కసారి పరుగులు తీసేటువంటి పరిస్థితి చూస్తాను. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించినప్పటికీ కూడా మొత్తం భయాభరాంతులకు గురైపోయి బయటకు పరుగులు తీస్తుంది. ఎందుకంటే అక్కడ అంతా కూడా భారీ శబ్దం సంభవించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంతో పాటు కూడా చూస్తే ఉదయం కూడా 6 గంటల సమయంలో కూడా మయన్మారు, మహారాష్ట్ర, సిక్కిం ప్రాంతాల్లో కూడా, అరుణాచల్ ప్రదేశ్లో కూడా స్వల్పంగా భూకంపం వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు కూడా మన హైదరాబాద్ నగరానికి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కేవలం 2-3 సెకండ్ల పాటు వచ్చినటువంటి శబ్దంతోనే భయభ్రాంతకు గురైనటువంటి నేపథ్యంలో స్కూల్ యజమానులు కూడా ఆ పిల్లలు కూడా ఎలా ఇబ్బందులు గురవుతాయని ముద్దాసుకునే పిల్లలు కూడా ఇవాళ స్కూలుకు సెలవు ప్రకటించిన దానితో పిల్లలు కూడా అంతకు బయటకు పంపించడం జరిగింది. ఎక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డు కానివ్వండి, అక్కడ వచ్చేటువంటి శబ్దం అంటే ఒకరు కాదు 2 వందల సంఖ్యలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అంటే 2-3 వదంతులు అనుకున్నటువంటి పరిస్థితి. ఉదయం చెప్పినటువంటి నేపథ్యంలో అందరూ వదంతులు నమ్మొద్దని అనుకున్నటువంటి పరిస్థితిలోనే చాలా మంది కూడా శబ్దం వచ్చినటువంటి కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడంతోనే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, జ్యువెలర్స్ సంబంధించిన అధికారులు కూడా చేరుకొని అక్కడ అసలు ఎట్లా వచ్చింది, సౌండా లేకుండా భూకంపం సంభవించిందా, ఏం జరిగింది అనే కోణంలో కూడా అధికారులు అయితే మొత్తం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రియాక్టర్ స్కేల్ ఎంత వచ్చింది అనేదంతా కూడా అధికారులు చూడవలసిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ వచ్చినటువంటి 2-3 సెకండ్ల పాటు వచ్చినటువంటి భారీ శబ్దము అక్కడ కదలికలతో కూడా భయాభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనం అక్కడ ఉన్నటువంటి కెమెరాలో చూస్తున్నాము, వీడియోలో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికీ ప్రాణ నష్టం ఎలాంటి ఏం జరగలేదు. కేవలం అక్కడ వచ్చినటువంటి శబ్దం వలన కారణంతోనే కొంచెం కదలికలు వచ్చినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చిందంటే 1.5-2 సెకండ్స్ లోపల వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడే కాదు, వివిధ ప్రాంతాలు కూడా ఇండియా వైజ్గా చూసుకున్నట్టయితే 3 రాష్ట్రాలు కూడా స్వల్పంగా భూకంపం వచ్చినట్టు కూడా ఉన్నటువంటి ప్రచారం అయితే జరుగుతున్నది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే గాజుల రామారం ఉన్న మెటకాన్గూడెంలో వచ్చినటువంటి పరిస్థితి అయితే జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయభ్రాంతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ సమయం ఏమవుతుందని కూడా ఇళ్లలో కూడా పోలేని పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అధికారులు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేదని ఒకవేళ చెప్తేనే కానీ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంతమంది కూడా అయ్యమయంలో బిక్కుమంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం వచ్చినటువంటి సమయం ఏదైతే చూసామో ఆ కేవలం భారీ శబ్దంతో కదలికలు, ఆ ఇండ్లల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కొంచెం కదిలినట్టు కూడా కావడం అవన్నీ కూడా చూస్తే ఇదే ప్రాంతంలో వచ్చినట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తం అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళకు మొత్తం వాళ్ళకి ఏదో ఒక హామీ ఇస్తే కనుక పోతామని కొంతమంది చెప్తున్నారు. కానీ అధికారులు వచ్చిన తర్వాత భూకంపమా ఇంకేమైనా శబ్దం అని గుర్తిస్తే దాని తర్వాత ఫర్దర్గా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.